ప్రతిష్టాత్మక హైదరాబాద్ మ్యారథాన్ 2025 14 ఎడిషన్ ప్రారంభమైంది. దేశ విదేశాలకు చెందిన అథ్లెట్లు ఈ రేసులో పార్టిసిపేట్ చేస్తున్నారు. మొత్తం 3 విభాగాల్లో ఈ మ్యారథాన్లోని కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో మ్యారథాన్ విభాగంలోని 42 కిలోమీటర్ల రేసును, అలాగే హాఫ్ మ్యారథాన్ విభాగంలోని 21 కిలోమీటర్ల రేసును నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో జరుగుతోంది. అలాగే 10 కిలోమీటర్ల రేసును మాదాపూర్లోని హైటెక్స్ గ్రౌండ్స్లో జరుపుతున్నారు. ఇక కల్మినేషన్లో విభాగంలోని రేసులను గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక రేసుకు సంబంధించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వివిధ ప్రాంతాల్లో ఆంక్షలు కూడా విధించారు. ఉదయం 5 నుంచి మొదలైన ఈ రేసులను 11:30 వరకు నిర్వహించబోతున్నారు. 14వ మ్యారథాన్ రేసును ఉద్దేశించి నగరంలోని వివిధ రోడ్లలో ఈ రేసు జరుగుతుందని, ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్, డైవర్షన్లు ఉండనున్నాయని పోలీసులు తెలిపారు. ప్రతిష్టాత్మక హైదరాబాద్ మ్యారథాన్ 2025 14వ ఎడిషన్ ప్రారంభమైంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, హైదరాబాద్లో ప్రతి ఏటా మాతర్ రన్ని నిర్వహిస్తారు. అయితే ఈసారి 40-22-10 రన్లను కూడా నిర్వహించారు. హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ ప్రస్తుతం పంచగుట్ట ఫ్లైఓవర్ మీద ఉన్నాము. ఉదయం 4 గంటల ప్రాంతం నుంచే ఈ మారథాన్ స్టార్ట్ అయిపోయింది. దాదాపు 22,000 మందికి పైగానే ఇందులో పాల్గొన్నారు. యువతి యువకులు ఎంతో ఉత్సాహంగా ప్రతి ఏటా కూడా ఈ మారథాన్లో పాల్గొంటూ ఉంటారు. అంటే దాదాపు అటు నెక్లెస్ రోడ్డు నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు 20 కిలోమీటర్ల వరకు ఈ రన్ ఉంటుంది. మొదట 5 గంటల ప్రాంతంలో 42 కిలోమీటర్ల వరకు ఈ మారథాన్ నిర్వహించారు. ఇప్పుడు రెండవ మారథాన్ అంటే 22 కిలోమీటర్ల మారథాన్ రన్ అవుతుంది. ఇందులో కూడా పెద్ద ఎత్తున వయసుతో సంబంధం లేకుండా అటు పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ఈ మారథాన్లో ఎవ్రీ ఏటా కూడా పాల్గొంటూ ఉంటారు. ప్రధానంగా ఈ మారథాన్ నిర్వహించేటప్పుడు కొన్ని ఆంక్షలు ఉంటాయి. ఇటు బేగంపేట్ కావచ్చు, అదేవిధంగా పంచగుట్ట ఫ్లైఓవర్ల మీదుగా ప్రస్తుతానికి ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఉదయం 4:30 గంటల నుంచి 9 గంటల వరకు పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఇలానే ఉంటాయని చెప్తున్నారు. అయితే నెక్లెస్ రోడ్లోని పీపుల్ ప్లాజా నుంచి ప్రారంభమయ్యే మారథాన్ ఎన్టీఆర్ మార్ట్, చిల్డ్రన్ పార్క్, సెయిలింగ్ క్లబ్, సంజీవయ్య పార్క్, ఖైరతాబాద్, రాజ్ భవన్ రోడ్, పంచగుట్ట ఫ్లైఓవర్, ఎంజే కాలేజీ, ఎస్ఎన్జి జంక్షన్, సాగర్ సొసైటీ అంటే 45 మీదుగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని దాటి గచ్చిబౌలిలోని స్టేడియం వరకు కూడా ఈ రన్ కొనసాగుతుంది. ప్రధానంగా యువతి యువకుల్లో ఫిట్నెస్ని అందించడానికి హైదరాబాద్ రన్నర్ ప్రతి ఏటా కూడా ఇదే విధంగా యువతి యువకుల్లో ఫిట్నెస్ గురించి అవేర్నెస్ తీసుకురావడానికి ఇది కండక్ట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఉదయం నుంచే ఈ రన్ స్టార్ట్ అయింది. ఎంతో ఉత్సాహంగా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఈ మారథాన్ రన్ వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. ఇది హైదరాబాద్లో జరిగేటువంటి అతిపెద్ద రన్గా కూడా చెప్తూ ఉంటారు. సో ఒకసారి మాట్లాడిద్దాము. అంటే ఎక్కువగా ఏజ్తో సంబంధం లేకుండా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. హలో, హాయ్, ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతం అయితే చాలా ఎంతూజియాజంగా ఉంది. ఇది నాది ఆల్మోస్ట్ 5-6 రన్స్ చేశాను నేను ఇప్పటికి. బట్ వీఆర్ జస్ట్ రన్నింగ్ ఫర్ ఫన్ దిస్ టైం. కేవలం ఈ మారథాన్ రోజునే ఇలా రన్ చేస్తుంటారా? రెగ్యులర్ రన్నర్. I keep running almost 5 to 6 kilometers in a day, and on the weekends I run for almost 20. I think మీ ఏజ్ కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. 52 years. చూస్తున్నాం కదా, అంటే నిజంగా ఫిట్నెస్ ఉంటే ఏజ్ ఎంత తక్కువగా కనిపిస్తుంది అనేది తనను చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు ఇప్పుడే చెప్పుకున్నట్లు ఏజ్తో సంబంధం లేకుండా వీళ్ళంతా ఈ రన్లో పాల్గొంటూ ఉంటారు. సార్ చెప్పండి, అంటే ప్రతి ఏటా కూడా మన హైదరాబాద్లో కండక్ట్ చేస్తూ ఉంటారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. నేను 5Kతో స్టార్ట్ చేసి ఈరోజు మై ఫస్ట్ మ్యారథాన్ రన్ చేస్తున్నాను. ఐ మెట్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ ముంబై. ఎస్, వేణు అండ్ జాగృతి ఆర్ హియర్. And this is my 10th marathon, full marathon, and second time in Hyderabad. Wonderful city, green city, clean city. Very nice. Thank you. Keep it up. Hi, myself Jagrati Gogari from Mumbai. I'm running for MBR as well as I'm the part member of Blue Brigade team. Thank you very much. This is Arun from Chhatrapati Sambhajinagar, Maharashtra. పలు రాష్ట్రాల నుంచి కూడా ఈ మారథాన్ రన్లో పార్టిసిపేట్ చేసేందుకు వస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. హలో, హాయ్, యువర్ గుడ్ నేమ్?
ప్రతి ఏటా ఈ మారథాన్లో పాల్గొంటాము. స్టామినర్ కూడా చాలా పెరుగుతుంది. ఫస్ట్ 5K రన్తో స్టార్ట్ చేసాము. ఈ రోజున 22 రన్కే వరకు మేము పార్టిసిపేట్ చేయగలిగాము. అంటే అది ఫిట్నెస్. అందులో మారథాన్లో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మహారాష్ట్ర, ముంబై, ఇతర ప్రాంతాల నుంచి వచ్చాము అని చెప్తున్నారు. చూడొచ్చు విజువల్స్లో కూడా యూత్తో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇలా రన్ చేస్తూనే కనిపిస్తున్నారు మనకి. ఎంతో హ్యాపీగా ఈరోజు ఈ మారథాన్ రన్. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఇక్కడే అండి, ఎలా హైదరాబాద్. అనిపిస్తుంది అసలు ఈసారి? చాలా సూపర్గా ఉంది, బాగుంది. చాలా అంటే చాలా బాగుంది అని చెప్తున్నారు. వాహనదారులు కూడా అటు పోలీసులు ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 11:30 గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి అని చెప్పేసి వాహనదారులు కూడా సహకరించాలి అని సైబరాబాద్ పోలీసులు కోరుతున్నారు. థ్యాంక్ యూ సుజాత.